రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఓసారి విచారించింది. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇక గత నెల 28నే విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చిన తరువాత విచారణకు హాజరవుతానని ఏసీబీను కోరారు కేటీఆర్. దీంతో విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా ఇవాళ ఎంక్వైరీకి అటెండ్ కానున్నారు. రైట్, ఇక మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫార్ములా ఈ కేసులో మరోసారి కేటీఆర్ విచారణ అప్డేట్స్ ఏంటి? మనం చూడవచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రెండవసారి విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. మనం ఒకసారి ప్రస్తుతం ఇక్కడ ఏసీబీ కార్యాలయం పరిసరాలను కనుక గమనిస్తే భారీగా పోలీసులను కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి 9 గంటలకు చేరుకోనున్న కేటీఆర్ అనంతరం 10 గంటలకైతే ఇక్కడికి హాజరు కాబోతున్న క్రమంలో ఇటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలంటూ పార్టీ నుంచి ఆదేశాలు ఉన్న క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న క్రమంలో అయితే పోలీసులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అయితే కేటీఆర్ ను ఈ సంవత్సరం జనవరి 9వ తేదీన తొలిసారి విచారణ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మనం గమనిస్తే కేసును ఇటు హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి 54,89,00,000 రూపాయల వ్యవహారంలో కొంత నిధుల దుర్వ్యవహారం జరిగిందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే A1 గా కేటీఆర్ ఉండడం జరిగింది. A1 గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే ఈ నెల 9వ తేదీన హాజరు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, గత నెల 26వ తేదీన నోటీసులు జారీ చేసినప్పటికీ విదేశీ పర్యటన కారణంగా అయితే కేటీఆర్ హాజరు కాలేకపోతున్నట్లు ఇటు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గత నెల 28న హాజరు కావాల్సినటువంటి ఒక విచారణ అయితే ఈ రోజుకు వాయిదా పడింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి అయితే వివిధ కంపెనీ ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించినటువంటి ఒక అధికారులను అంటే ప్రతినిధులను కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇది ఈ నిధుల వ్యవహారానికి సంబంధించి అయితే అప్పుడు మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ ఇటు హెచ్ఎండిఏ నిధులను అటు కేబినెట్ ఆమోదం లేకుండా ఇటు నిధులు బదిలీ చేశారంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే ఈరోజు రెండవసారి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఈ కేసుకు సంబంధించి కనుక గమనిస్తే ఇప్పటికే అప్పుడు పనిచేసినటువంటి అధికారులను కూడా విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అయితే పలుమార్లు విచారించడం జరిగింది. మనం చూస్తున్నాం, ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇటు ఏసీబీతో పాటు అటు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం మనం గమనించాం. అంతేకాకుండా గతంలో ఏసీబీకి ఈడీకి కూడా కేటీఆర్ హాజరవడం జరిగింది విచారణలో భాగంగా. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మనం చూడవచ్చు, ఇదే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు విచారణ చేసి వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసినటువంటి ఏసీబీ అధికారులు అయితే మరొకసారి ఈ రోజు కేటీఆర్ ను రెండోసారి విచారణకైతే ఇటు ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓలకు కూడా ఏసీబీ అధికారులు అయితే విదేశాల్లో ఉన్న కారణంగా వర్చువల్ గా కూడా విచారణలో వాళ్ళు విచారణ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కేసులో ప్రధానంగా ఇటు రెండోసారి విచారణకు హాజరు కాబోతున్నటువంటి కేటీఆర్ అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆదేశాలు ఉన్న క్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏసీబీ అధికారులు? ఎందుకంటే మనం చూసాం, గతంలోనే తొలిసారి విచారణ చేసిన సమయంలో ఇటు కేసుకు సంబంధించి అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి కూడా చాలా భారీగా అయితే కార్యకర్తలు ఇక్కడికి వచ్చి చేరుకోవడాన్ని మనం గమనించాం. ఈసారి రెండవసారి ఇటు కేసీఆర్ ను విచారించబోతున్నటువంటి ఇటు ఏసీబీ అధికారులు అయితే ఇప్పటికే 5గురితో కూడినటువంటి బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పలు ప్రశ్నలు కూడా సంధించేందుకైతే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు కేటీఆర్ ఈరోజు ఇచ్చేటువంటి ఒక సమాచారం, ఇచ్చేటువంటి ఒక వివరణ ఆధారంగా ఏసీబీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న క్రమంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ, ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే ప్రస్తుతం ఈ విచారణను రెండోసారి ఎదుర్కొన్న క్రమంలో రెండోసారి విచారణలో ఇటు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అంతేకాకుండా ఏసీబీ విచారణ ఏ విధంగా ముందుకు సాగుతుందనేది అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మరికొద్ది సేపట్లోనే ఇటు ఏసీబీ కార్యాలయానికి అయితే కేటీఆర్ చేరుకోబోతున్నారు. కేటీఆర్ ను కూడా విచారణ చేసేందుకైతే అధికారులు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతా ఉంది. అంతేకాకుండా భారీగా భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఏసీబీ కార్యాలయం పరిసర ప్రాంతాలలో ఇటు పోలీస్ భద్రతతో పాటు ట్రాఫిక్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏసీబీ వద్ద కొనసాగుతుంది. మాదిరి